అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం 24 అజెండా అంశాలకు ఆమోదం. సో మనం చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే మనకు జరిగిందనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై 24 అజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. నీటి పారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం లభించింది. భూముల బదిలీకి సంబంధించిన చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును అయితే మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును 30/6/2026 వరకు పొడిగించినందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 29/8లోని 33.84 ఎకరాలు భూమిని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం నివాస గృహాల నిర్మాణం కోసం ఉపయోగించేందుకు అనువుగా గతంలో ఇచ్చిన జీవోను మార్పులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 45.60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్ఆర్ఈడిసిఏపికు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపనకు సంబంధించి కేటాయించే ప్రతిపాదనలు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 1,500 ఎకరాల భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఎన్ఆర్ఈడిసి ఏపీకి కేటాయిస్తున్నారు. ఎకరాకు ఏటా 31,000 లీజ్ చెల్లించే ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఏఎస్ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి తిరుపతిలో ఏపీఎస్డిసి కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట. ఇలా మొత్తంగా అనేక విషయాలకు సంబంధించి చాలా విషయాలకు సంబంధించి విధంగా కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్